ఒక పెద్ద ఆవిడ ఉంది. సడన్ గా తన ఆరోగ్యం బాగలేక తను చనిపోయిన తర్వాత ఇంకా యమధర్మరాజు వచ్చి తీసుకుపోని యమధర్మరాజు చెప్పు నన్ను ఎక్కడ తీసుకుపోతావు, నరకం కా స్వర్గం కా? అమ్మ నువ్వు నరకం కూడా కాదు స్వర్గం కూడా కాదు, దేవుని దగ్గరికి డైరెక్ట్ స్పెషల్ ప్లేస్ ఉంది, అక్కడ తీసుకోవచ్చు. ఎప్పటి నుంచో ఈ నరకం గురించి స్వర్గం గురించి చాలా కథలు విన్నాను. పోయేటప్పుడు ఆ దారిలోనే ఉంటదంట కదా మధ్యలోనే. సో ఒకసారి నరకం చూపెట్టు, దాని తర్వాత స్వర్గం కూడా చూపెట్టు అన్నాడు. నీ ఆజ్ఞ ప్రకారం తీసుకుపోతుంది. సో ఫస్ట్ నరకంకి మనం వెళ్దాం. అక్కడ అందరు పాపాత్మలు ఎవరైతే ఉన్నారో ఏడుస్తూనే ఉన్నారు ఫుల్. ఈమె ఒకరిని పిలిచింది, ఏమైంది బాబు గట్ల ఏడ్చుకపోయినావు, గట్ల ఏడుస్తున్నావు, ఏం సంగతి అంటే ఏం చెప్తాం. అక్కడ పైన ఒక పెద్ద గిన్నె కనబడుతుంది, అలా మంచి పాయసం అనేది ఉంది. కాకపోతే దాన్ని మేము అందరం తినలేకపోతున్నాము, ఏం చేయాలి, ఇట్లా ఈడ్చుకపోయినాము అని చెప్పి లబో లిబో అని చెప్పి ఫుల్ ఏడుస్తున్నారు. సరే పోనీ అని ఆ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్వర్గం పోయింది. అక్కడ కూడా సేమ్ సీన్ అనమాట, కాకపోతే ఉల్టా అవుతుంది. మళ్ళీ ఈమె ఒక ఆయనని పిలిచింది, కరా బాబు హైట్ పైన అంత పెద్ద గిన్నెలో పాయసం ఉంది కదా, కరెక్ట్ కరెక్ట్, అది తినడానికి మీరు చాలా ఇబ్బంది పడుతుండొచ్చు, చాలా సంవత్సరాల నుంచి మీ ముఖాలు కూడా ఈడ్చుకుపోయి ఉండొచ్చు, మీరు చాలా సఫర్ అవుతున్నారు. అట్లా ఏం లే, రోజు తింటాం మేము. మీరు ఎప్పుడన్నా ఇది మన శ్రీకృష్ణ అష్టమి ఉన్నప్పుడు అందరూ అక్కడ ఉట్టి కొట్టేటప్పుడు ఒకరిపైన ఎక్కుతారు కదా, అట్లా మేము రోజు ఒక టైం పెట్టుకొని అందరం కలిసి ఎవరు ఏ ప్లేస్లో ఉండాలని చెప్పి ఒకరిపైన ఎక్కేసేసి దాని తర్వాత తీసుకొని ఒకరికొకరు మేము తినిపించుకుంటాం అనమాట. కొంచెం దూరం పోయిన తర్వాత అర్థమైంది, నరకం స్వర్గం ఇక్కడ తేడా లేదు, మైండ్ సెట్ల తేడా ఉంది, ఇక్కడ జనాల యొక్క ప్రవర్తనలు తేడా ఉంది ఇక్కడ అని ఆమె రియలైజ్ అయ్యింది.